హలో! వెల్కమ్ టు గీతా సారాంశం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇది ఎగ్జాక్ట్ 1 ఇయర్ క్రితం వీడియో. ఆ రోజు మాది ఫ్యాషన్ షోకి సంబంధించిన షూట్ జరిగింది. సో, అలా నా 2024 ఇయర్ స్టార్ట్ అయిందనమాట. నేను ప్రతి మంత్‌కి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ కొన్ని మెమరీస్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. 2024 నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను ఇష్టపడినవి నాకు కొన్ని దక్కాయి. లైక్ నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. అది కంప్లీట్ అయింది. అండ్ కాంపిటీషన్‌లో నాకు అవార్డ్ వచ్చింది. అండ్ లైఫ్ లాంగ్ నాతో పాటు నడవడానికి, నాకు తోడుగా నడవడానికి లైఫ్ పార్ట్నర్ నాకు దొరికారు. ఇదే ఇయర్ నా పెళ్లి జరిగింది ఫిబ్రవరిలో. సో, అక్కడి నుండి నా లైఫ్‌లో కొత్త పెద్ద చాప్టర్ అనేది స్టార్ట్ అయింది. సో, ఆ వెడ్డింగ్ మూమెంట్స్ అంతా నాకు చాలా అంటే చాలా ఎమోషనల్ మూమెంట్స్ అనమాట. అప్పటి వరకు ఒక ఇండిపెండెంట్ లైఫ్‌కి అలవాటు పడిపోయి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా లైఫ్ అడ్జస్ట్ చేసుకోవాలనమాట. అసలే నేను తొందరగా రియాక్ట్ అయిపోయే పర్సన్‌ని. కొంచెం బ్యాలెన్స్ చేయడం అనేది స్టార్ట్ చేశా. అండ్ ఈ ఇయర్‌లోనే నేను ఉగాది రోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది ఎప్పటినుండో అనుకుంటున్నాను. దానికి నా ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేశారు. అండ్ ఇదే ఇయర్‌లో నాకు మధ్యలో బ్రేక్ దొరకడంతోటి నేను మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరిని మీట్ అయ్యాను. అది నాకు చాలా మెమరబుల్ మూమెంట్. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఇయర్ హ్యాపీ అండ్ సాడ్, గుడ్ అండ్ బ్యాడ్ ఫేజ్ అనేది ఉంటుంది. అలాగే నాకు కూడా. కాకపోతే ఎప్పటికప్పుడు కొంచెం సెల్ఫ్ మోటివేషన్ తోటి ముందడుగు అనేది వేస్తూ వెళ్తూ ఉంటాను. పెళ్లి తర్వాత కొత్త లైఫ్ ఎలా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళకి టెన్షన్ ఉంటుంది. ఈ 2024 నా పెళ్ళైంది కాబట్టి నాకు ఆ టెన్షన్ అనేది ఉండింది. బట్ ఎందుకు ఈ ఇయర్ అంతా నేను చాలా హ్యాపీగా ఉండగలిగాను అంటే దానికి కారణం నాకు వచ్చిన ఫ్యామిలీ. లైక్ మా హస్బెండ్ కానీ, మా ఇన్‌లాస్ కానీ అండ్ రిలేటివ్స్ కానీ నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. వాళ్ళే కాదు, నా హస్బెండ్ సైడ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు నన్ను అంతే క్లోజ్‌గా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సో, 2024 ఇయర్ నాది హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది. గుంటకల్‌లో ఎండ్ అయింది. అండ్ 2025 ఇయర్ ఇక్కడే గుంటకల్‌లోనే స్టార్ట్ అవుతోంది. చాలా ఇయర్స్ అయిపోయింది నేను న్యూ ఇయర్‌కి ఇలా గుంటకల్‌లో ఉండడం అనేది. ఈ 2025 ఇయర్ నాతో పాటు మీ అందరికి కూడా హ్యాపీనెస్ అండ్ మంచి మంచి మెమొరీస్ ఇవ్వాలని, అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నా హ్యాపీనెస్‌లో భాగం అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండ్ బై.